2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ రేట్ మాత్రం బీభత్సంగా పెరిగిపోతుంది అని చెప్పొచ్చు. అండ్ నిన్న కూడా మనం సిల్వర్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సిల్వర్ కూడా నేను కూడా ఏం తగ్గను, నేను కూడా అదే ఫామ్‌లో పెరుగుతాను అనుకుంటూ సిల్వర్ రేట్ కూడా పెరుగుతూనే ఉంది. ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? అండ్ దాంతో పాటు గోల్డ్, సిల్వర్ ఇవి 2 రేట్లు పెరగడం వల్ల మనకి నార్మల్ జనరల్ లైఫ్లో కావచ్చు, మనం యూజ్ చేసే నిత్య అవసరాలు కావచ్చు, వాటి మీద ఇంకేమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? రేట్లు పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకి 100% ఇంపాక్ట్ ఉంటుంది. స్పెషల్లీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏం జరుగుతుంది అంటే, ప్రైజెస్ నిజంగా నేను చెప్తున్నాను, ఒక స్నేక్స్ అండ్ ల్యాడర్స్ది ఒక గేమ్ అంటూ ఉందన్నమాట. అది నేను ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను మనందరి కోసము. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటే అందరూ తెలుసు కదండి. మెట్లు ఎక్కడము, మీరు ఒకసారి లక్కీగా మీకు ఒక లక్కీ నెంబర్ వచ్చిందనుకో, అక్కడ మెట్లు ఉన్నాయంటే మీరు మెట్టెక్కి ఇంకా పైకి వెళ్ళిపోతారు, గేమ్ త్వరగా గెలుస్తారు. అదే మధ్యలో పాము వచ్చిందనుకోండి, అది కాటేస్తుంది, దాని తోక దగ్గరికి వెళ్ళి ఉండాల్సి వస్తుంది. సో లైఫ్లో మీరు చేయకూడని తప్పులు చేస్తే మీరు ఎలాగా కిందికి వచ్చేస్తున్నారు, అండ్ లైఫ్లో తీసుకోవాల్సిన సరైన నిర్ణయాలు సరైన టైంకి తీసుకుంటే మీరు ఎలా పైకి ఎదుగుతారు అన్నది కూడా లైఫ్లో స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ లాంటిది అనమాట. సో దాని మీద కొన్ని నిజాలు, అంటే మరి నేను ఎలాంటి డెసిషన్ తీసుకుంటే అది తప్పు అవ్వబోతుంది, నేను ఎలాంటి డెసిషన్ తీసుకోకపోతే అది కరెక్ట్ అవ్వబోతుంది అన్న విషయము మీకు అందులో తెలుస్తుంది అనమాట. సో ఆ వీడియో చూశాక మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. యూ విల్ బి ది సోల్ డెసిషన్ మేకర్ అనమాట, అండ్ దట్ విల్ బి ది రైట్ డెసిషన్. సో ఈ క్లారిటీ అంటూ కూడా నేను ఆ వీడియోలో ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా వాచ్ చేయండి. ఎందుకంటే ఇందాక శిరీష గారు ఈ ఇంపాక్ట్ కాస్త ఏదైతే రైజ్ ఉందో, మన ప్రెషస్ మెటల్స్ విషయానికి వస్తే గోల్డ్ పెరుగుతుంది. సో సిల్వర్ కూడా నేను ఎందుకు వెనక్కి ఉండాలని చెప్పేసి సిల్వర్ కూడా ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. నా ఇప్పుడు ఈ రెండు కూడా కాంపిటీషన్లో ముందుకెళ్తున్నాయి అంటే మనం ఎందుకు వెనకబడి ఉండాలి? వాటిల్ని మనం అఫోర్డ్ చేయగలిగితే, ఇన్కమ్ మన దగ్గర ఉంటే చాలు, ఖచ్చితంగా మనము తులమేంటి అసలు కేజీలు కూడా కొనుక్కోవచ్చు. బట్ యూ నీడ్ టు ఎర్న్ దట్ కైండ్ ఆఫ్ అ మనీ. అలాంటి డబ్బు మీరు ఎర్న్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ అ డెసిషన్ రైట్ డెసిషన్ అవుతుంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాము. బట్ బిఫోర్ దాట్, స్పాట్ మార్కెట్లో ఇవాళ సిల్వర్ అసలు ఏం చేస్తుంది, ఎంతవరకు పెరిగింది, అండ్ దాని సపోర్ట్స్ ఏముంటాయి, రెసిస్టెన్స్ ఏముంటుంది, ఈ రెండు కూడా చెప్తాం. నిన్న సిల్వర్ చూసుకుంటే 126 రూపాయలు గ్రామ్ ఉంటే ఇవాళ 1 గ్రాము మళ్ళీ రూపాయితో పెరిగింది 127. ఇట్స్ అగైన్ ఆల్ టైమ్ హై కైండ్ ఆఫ్ అ ప్రైస్. నా ఇక్కడ మనం ఇందులో క్లారిటీజ్ ఉండదు కాబట్టి మీకు ఒక క్లారిటీ మొత్తము 1 kg వరకు ఉంది. ఇక్కడ 1,27,000 రూపాయలు అంటే 1000 రూపాయలు పెరిగింది. లుకింగ్ అట్ దిస్, ఇన్ఫాక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చే ముందు ఇది చాలా ఇంట్రెస్టింగ్ చార్ట్ ఇవాళ సిల్వర్లో. సో ఇక్కడ మనము ట్రెండ్ లైన్ అంటూ మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదండి. సో ఆ ట్రెండ్ లైన్ ప్రకారంగా మనం చూసుకుంటే యాక్చువల్గా ఒక సైడ్ వేస్లో ఉండింది సిల్వర్ మీకు చాలా రోజుల నుంచి అనమాట. ఓకేనా? సో ఇందులో మనం చూసుకుంటే ఈ సైడ్ వేస్ని బ్రేక్అవుట్ ఒకవేళ అప్ సైడ్ అన్నా డౌన్ సైడ్ అన్నా ఇవ్వాలి. సో మొత్తానికి సిల్వర్ డిసైడ్ ఏం చేసిందంటే దట్ ఐఎమ్ గోయింగ్ టు గో నార్త్, నాట్ సౌత్ అని చెప్పేసి ఈ 2 లైన్స్ మనం డ్రా చేస్తే ఒక క్లారిటీ ఏమొస్తుందంటే, చూడండి సిల్వర్ ఇక్కడ మన అప్ సైడ్ లైన్ని దాటినట్టే దాటి మళ్ళీ కిందికి వచ్చేసి స్లోగా ఇక్కడ అక్యుములేట్ చేసుకున్న తర్వాత ఒక్కటేసారి పెద్ద బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్మార్ట్ మనీ హ్యాస్ ఎంటర్డ్, దీన్ని అంటారు ఇక్కడ స్మార్ట్ మనీ హ్యాస్ ఎంటర్డ్. ఈ రేంజెస్ ఉన్నాయి చూడండి, ఈ రేంజెస్లోనే చాలామంది కరెక్ట్గా హోంవర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఇక్కడ దూరిపోయారు, బై చేసుకొని కూర్చున్నారు. వాళ్ళకి ఎలా తెలిసింది? బికాస్ దే యూజ్ స్మార్ట్ టూల్స్. స్మార్ట్ టూల్స్ మన దగ్గర ప్రతి చార్ట్లో ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. కానీ మీరు ఎక్కడ ఏ గేర్ అప్లై చేయాలి కార్ నడిపేటప్పుడు, ఎక్కడ ఏ టూల్ అప్లై చేయాలి కొనే లేదా అమ్మే ముందు అన్నది మీకు తెలవాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ద రైట్ నాలెడ్జ్. సో ఇక్కడ మనం చూసుకుంటే సిల్వర్ మనకి ఏదైతే రేంజ్ కింద నుంచి చూసుకుంటే ఆ రైజ్ అనేది మనకి ఇచ్చింది కదా, అది మీకు చూపిస్తాను ఇక్కడ. సో లుక్ ఎట్ ద స్టీప్ రైజ్, చాలా స్టీప్గా పెరిగింది తెలుసా. ఒక్కటేసారి మన ప్యారలల్ లైన్ హారిజాంటల్ ఏదైతే పెట్టామో దాన్ని దాటుకుంటూ పైకి వెళ్ళే ముందే మనకి ఇక్కడ క్లారిటీ ఇంకొకటి ఇస్తుంది. అదేంటండి, ఇది పెరిగిన తర్వాత లైన్ పెట్టడం చాలా ఈజీ కదా అంటారు. ఇప్పుడు మీకు కరెక్ట్ అయిన విషయం చూపిస్తా. నా లుక్ ఎట్ దిస్. సో
ఇక్కడ వెండి పడిపోయినట్టే పడిపోయి మళ్ళీ పెరిగింది అంటే మన లైన్ దాటి పైకి వెళ్ళిపోతున్నట్టే. సో ఇక్కడ పెరిగే ముందే మీకు ఇక్కడ ఇండికేషన్ వచ్చింది దట్ సిల్వర్ ఈజ్ గోయింగ్ టు రైజ్. మన ట్రెండ్ లైన్ మనకి ఇండికేషన్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూ విల్ స్టార్ట్ బయింగ్ ఫ్రమ్ దీస్ లెవెల్ ఇట్ సెల్ఫ్. అక్కడ పైకి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి ఈ లెవెల్లో ఏ లెవెల్లో మనం బయింగ్ ఇచ్చిందంటే దాదాపు 1,13,470 రూపాయలు. ఓకేనా, 1,13,470. ఎక్కడుందండి ఇప్పుడు ఆల్ టైమ్ హైలో 1,14,380. అంటే 1,000 రూపాయలు పెరిగిందండి. 1,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు ప్రాఫిట్. సో చూసారా, సింపుల్ ట్రెండ్ లైన్తో మీరు డ్రా చేసుకొని నేర్చుకుంటే యూ కెన్ బి ద కింగ్. నా ఈ రోజున ఎగ్జాక్ట్లీ ఇంట్రాడే లెవెల్స్ చూసుకుందాము. ఎంసెక్స్ సిల్వర్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది 1,14,374 రూపాయలు. సో 719 రూపాయలు పెరిగింది శిరీష. అండ్ జస్ట్ మార్నింగే, ఇంకా సాయంత్రం ముహూర్తం కూడా ఉంది అక్కడ 5 నుంచి 9 మధ్యలో. ఆ టైంలో ఏం జరగబోతుందో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. లెవెల్స్ 1,14,087 రూపీస్, 1,14,717 రెసిస్టెన్స్ 2 అండ్ 1,15,149 రెసిస్టెన్స్ 3. కానీ ఎందుకనే మంచిది, రెండు వైపులా పాసిబిలిటీ ఉంది కాబట్టి సపోర్ట్ కూడా చూసుకుందాం. సో 1,13,025 రూపాయలు అండ్ 1,12,593 రూపాయలు అండ్ 1,11,963 రూపాయలు. ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్ లెవెల్స్, నాకైతే డౌన్ సైడ్ అయితే డౌట్గానే ఉంది, అలా అని అప్ సైడ్గా కన్ఫామ్గా ఉందని చెప్పి అనుకోకండి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ టూల్, మీకు ప్రతి గంటకు ఒకసారి సిల్వర్ మూవ్మెంట్ చూసుకున్నారనుకోండి, అక్కడ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఇంతకీ పొద్దున పెరిగిన సిల్వర్ సాయంత్రం కూడా పెరుగుతుందా లేదంటే పడిపోతుందా. బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఈవినింగ్ న్యూస్ శిరీష. సో 5 o'clock తర్వాత న్యూస్ వస్తుంది, వెయిట్ చేయండి. అలాంటి సమయంలోనే మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఖచ్చితంగా కాల్ చేసి అడగండి ఎనీ డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.